బులెటిన్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల హౌసింగ్ కుంభకోణంలో దొంగలను పట్టుకోమని ముఖ్యమంత్రి ఆదేశిస్తే ప్రభుత్వంలోనే ఉన్న కొందరు కోవట్ అధికారులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడం ఇప్పుడు పెను సంచలనం రేపుతోంది. తుప్పు పట్టిపోయిన ఇనుము, గడ్డకట్టిన సిమెంట్ను మాయించేసి పాత ప్రభుత్వ పాపాలను కప్పిపుచ్చాలని చూపిన ఈ అధికారుల బాగోతంపై సీఎం చంద్రబాబు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలనే ధిక్కరించిన ఈ కోవట్టులు భరతం పట్టడంతో పాటు ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు సిద్ధమవుతోంది. ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవి వర్మ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవి వర్మ, చెప్పండి. ఎస్ జమీమా, 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విధానాలను అంటే ప్రభుత్వ సంస్థలను తప్పుదోవ పట్టించడమే కాకుండా ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలను సైతం అనేక రకాల కుంభకోణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా అప్పటి పాలకులు వ్యవహరించిన విధానం సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టిస్తూ వారి యొక్క స్వలాభానికి ఉపయోగించుకున్నటువంటి ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప ఒక్కొక్కటిగా విచారణ చేపట్టి వాస్తవాలు వెలికి తీస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హౌసింగ్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల సంక్షేమం కోసం గృహవసతి కల్పించాలని చెప్పి ప్రభుత్వం గత ఎన్టీఆర్ పీరియడ్ 1984 నుంచి కూడా ఈ పథకం అమలవుతూ వస్తూ ఉంది. అయితే 2019 నుంచి 24 మధ్యలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా జగనన్న కాలనీ పేరుతో గృహవసతి కల్పించాలని చెప్పి ప్రణాళికలు చేపట్టింది. ఆ మేరకు భూములు కేటాయింపు కూడా చేసింది. అయితే అక్కడ భూముల కేటాయింపులో గృహవసతి సదుపాయాలు కల్పించకపోగా వాటికి గృహ నిర్మాణాలకు ఉపయోగపడినటువంటి సిమెంటు, స్టీలు వాటన్నిటినీ కూడా అక్రమ మార్గంలో అక్కడ ఉన్నటువంటి కొంత అంటే రాజకీయ నాయకులు తమ స్వలాభానికి విక్రయించుకున్నారని చెప్పి కూడా కోకొల్లలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప వాస్తవంగా గృహవసతి కల్పనలో ఏ మేరకు లబ్ధిదారులకు న్యాయం చేశారు, అసలు న్యాయం జరిగిందా లేదా అనే కోణంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆ మేరకు ప్రభుత్వ అధికారులు కూడా వాటిని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది. అయితే అది ప్రభుత్వ అధికారులు ఇవాళ కొంతమంది గత పాలకులకు ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వంలో ఉంటూ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పే భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ ప్రాంతంలో గృహవసతి కల్పనకు జరిగినటువంటి విచారణ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి తుప్పుపట్టినటువంటి స్టీలు అలాగే గడ్డగట్టినటువంటి సిమెంట్ బస్తాలను అన్నింటినీ కూడా ఒకసారిగా రాత్రికి మాయం చేశారు. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకునింది. ప్రభుత్వం ఇలాంటి విధానాలను అంటే గత పాలకుల తప్పిదాలను ఏ మేరకు జరిగిందని చెప్పి పూర్తి నిర్ధారించాల్సిన అధికారులే ఇవాళ వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వంలో ఉంటూ కోవర్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాటి మీద కఠినంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా సర్వత్రా ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సీరియస్గా దాని మీద ఇన్వాల్వ్ అయింది. ముఖ్యంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్నటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది జాబితాను కూడా సిద్ధం చేసేందుకు కూడా సిద్ధమవుతోంది. అలాగే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కూడా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి కోవర్టులుగా ఉన్నటువంటి గత పాలకులకు ఒత్తాసు పలుకుతూ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాల పట్ల తప్పుదారి పట్టిస్తూ ఉన్నటువంటి ఇలాంటి అధికారులు ఉపేక్షించకూడదని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. అయితే హౌసింగ్ విధానంలో జరిగినటువంటి అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించి ఆ దిశగా చర్యలకు సిద్ధమవుతోంది. అలాగే కోవర్టుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ జాబితాను కూడా సిద్ధం చేసి త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.